బ్రేకింగ్ న్యూస్. భోగాపురం విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం అధికారులు కని విని ఎరగని రీతిలో భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతాపరమైన చర్యలు ముమ్మరం చేశారు. ఇక ఎస్పీజీ బలగాల పర్యవేక్షణలో 7,000 మందితో అడుగడుగున కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం ఎయిర్ ఇండియా 1 ప్రత్యేక విమానంలో ఆయన భోగాపురం చేరుకుంటారు. ఇక సరిగ్గా ఉదయం 10:45 ప్రధాని విమానం భోగాపురంలో ల్యాండ్ అవుతోంది. ఇక అనంతరం ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలుకుతారు. స్వాగత కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ నూతనంగా నిర్మించిన టెర్మినల్ భవనం వద్దకు చేరుకుంటారు. అక్కడ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఆయన సుమారు 15 నిమిషాల పాటు టెర్మినల్ భవనంలోనే గడపనున్నారు. టెర్మినల్ లోపల ప్రయాణికుల కోసం కల్పించిన అత్యాధునిక సౌకర్యాలను ప్రధాని స్వయంగా పరిశీలించనున్నారు. ఇక ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో నా భూతో నా భవిష్యత్ అనే రీతిలో ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచి 3 లక్షల మంది ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నట్టు అంచనాతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలుకుతూ సుమారు 13,000 మందితో దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. ఇక ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ సభకు హాజరయ్యే ప్రజల కోసం 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5,000 బస్సులను అందుబాటులో ఉంచుతున్నారు. సభకు వచ్చేవారు బస్ ఎక్కినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఎటువంటి లోటు లేకుండా మండల స్థాయి లైజర్ ఆఫీసర్లు దగ్గరుండి చూసుకోవాలనే ఏర్పాట్లు చేశారు. ఇక సభకు హాజరయ్యే వారందరికీ తాగునీరు, అల్పాహారం, భోజన సదుపాయం కల్పించనున్నారు. అలాగే ప్రధాని బహిరంగ సభను వీక్షించేందుకు ప్రతి 5,000 మందికి ఒక ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఇక రేపు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అట్టహాసంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ. లహరి, విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం రేపు అట్టహాసంగా ప్రారంభం కాబోతా ఉంది. దేశానికి మరో అత్యాధునిక విమానాశ్రయాన్ని అందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయబోతా ఉన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇదొక మైల్ రాయిగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ కార్యక్రమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మోడీ రేపు ఉదయం ప్రత్యేక ఎయిర్ ఇండియా 1 విమానంలో భోగాపురం చేరుకోబోతా ఉన్నారు. ఉదయం 10:45 విమానం అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగబోతా ఉంది. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రధానికి ఘన స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ప్రధాని ఓపెన్ టాప్ వెహికల్లో ఆయన కొత్తగా నిర్మించినటువంటి టెర్మినల్ భవనానికి చేరుకుంటారు. టెర్మినల్ భవనం వద్దకు చేరుకున్న ప్రధానికి సుమారుగా 200 మంది విద్యార్థులు కూచిపూడి నృత్య ప్రదర్శనతో సాంప్రదాయంగా స్వాగతం పలకబోతా ఉన్నారు. ఆ తర్వాత ప్రధాని విమానాశ్రయం టెర్మినల్ ను అధికారికంగా ప్రారంభించి నిర్మించినటువంటి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను పరిశీలించడం జరుగుతుంది. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసినటువంటి అత్యాధునిక సౌకర్యాలు, టెర్మినల్ నిర్మాణ
విశేషాలను అధికారులు ప్రధాని నరేంద్ర మోడీకి వివరించడం జరుగుతుంది. టెర్మినల్ సందర్శన తర్వాత ప్రధాని తిరిగి ఓపెన్ టాప్ జీబులో బహిరంగ సభ వేదికకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించి విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేస్తారు. అలాగే అదే వేదిక మీద నుంచి దాదాపుగా 18,000 కోట్ల విలువైనటువంటి అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలను అదే వేదిక మీద నుంచి ప్రధాని నరేంద్ర మోడీ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం కీలక పాత్ర, అలాగే భవిష్యత్ అవకాశాల మీద కూడా ప్రధాని తన సందేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. ప్రారంభోత్సవానికి ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 5 జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాల నుంచి సుమారుగా 3 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. అంత పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో ఏర్పాట్లు కూడా భారీ స్థాయిలో చేయడం జరిగింది. 36 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి సుమారుగా 5,000 బస్సులను ఏర్పాటు చేసి ప్రజలను సభా ప్రాంగణానికి తరలించే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ప్రతి మండలానికి కూడా ప్రత్యేక లైజనింగ్ అధికారులను నియమించారు. ప్రజలు బస్సు ఎక్కినప్పటి నుంచి కూడా తిరిగి వాళ్ళు క్షేమంగా ఇంటికి వెళ్లే వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలైతే ప్రత్యేకంగా చేపట్టడం జరిగింది. సభకు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వారికి అవసరమైనటువంటి త్రాగునీరు కావచ్చు, అల్పాహారం కావచ్చు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కావచ్చు, ఏ బస్సులో ఆ బస్సులోనే అవన్నీ కూడా అందుబాటులో ఉండేలాగా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరొక ప్రధాన ఆకర్షణ దేశంలోనే అతి పెద్ద దింసా నృత్య ప్రదర్శన. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతూ సుమారుగా 13,000 మంది కళాకారులు ఒకేసారి ఈ దింసా నృత్యాన్ని ప్రదర్శించబోతా ఉన్నారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఈ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతా ఉందనే మనం చెప్పుకోవాలి. అదేవిధంగా సభకు హాజరయ్యే ప్రతి 5,000 మందికి ఒక భారీ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రధాని దగ్గరగా చూశామన్నటువంటి ఫీలింగ్ ఈ దాదాపుగా పెద్ద సంఖ్యలో తరలివచ్చే ప్రజానికానికి కలిగే విధంగా వేదిక ముందు అలాగే వేదిక పరిసర ప్రాంతాల్లో కూడా ఈ భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి అందరికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ప్రముఖులంతా కూడా స్పష్టంగా కనిపించేలా చర్యలైతే తీసుకుంటా ఉన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతను కూడా అత్యంత కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎస్పీజీ బలగాల పర్యవేక్షణలో సుమారుగా 7,000 మంది భద్రతా సిబ్బందిని ఇప్పటికే మోహరించారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాలు, సభా ప్రాంగణం, అలాగే ప్రధాన రహదారులు, ప్రజలు వచ్చే ప్రాంతాలన్నింటిలో కూడా భద్రతను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు, అలాగే జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళంతా కూడా దగ్గరుండి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఉదయం 10:45 ప్రధాని నరేంద్ర మోడీ భోగాపురం నూతనంగా నిర్మించినటువంటి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతా ఉన్నారు. ఆ కార్యక్రమం ముగించుకున్న తర్వాత మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక విమానంలో తిరిగి ఆయన ఢిల్లీకి పయనమవుతారు. మొత్తం 2 గంటల 25 నిమిషాల పాటు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ లో జరిగే ఆ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతా ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభంతో ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ స్థాయిలో ఒక కొత్త గుర్తింపు అయితే లభించబోతా ఉంది. పర్యాటకం, అలాగే పరిశ్రమలు, మరోవైపు సాంకేతిక రంగం, ఎగుమతులు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంతా అంచనా వేస్తా ఉన్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త దిశను చూపే కీలకమైనటువంటి మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలవబోతా ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తా ఉంది. ఇప్పటికే రేపు ప్రధాని రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజానికం అంతా కూడా ఆ కార్యక్రమంలో ఒక పండుగ వాతావరణంలో పాల్గొనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా రేపు 1వ తారీఖు పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని కూడా ఒక రోజు ముందుగానే అందించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రోజు ఉదయం నుంచి 5 జిల్లాల్లో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, అనకాపల్లి కావచ్చు, పార్వతీపురం, మన్యం జిల్లాలు కావచ్చు, ఈ 5 జిల్లాల్లో కూడా ఈ రోజునే ఈ పెన్షన్లన్నిటి కూడా పంపిణీ చేయడానికి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఉదయం 6 గంటల నుంచే నిమగ్నమయ్యారు. ఇప్పటికే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అంతా కూడా చురుగ్గా సాగుతా ఉంది. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నానికి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని అక్కడ ఉన్నటువంటి అధికారులంతా కూడా వాళ్ళకు అప్పగించినటువంటి బాధ్యతల్లో
బాధ్యతల్లోకి వెళ్లాల్సి ఉంది. అందుకే ముందు రోజునే ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అయితే కొనసాగుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రధాని కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో అక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి అహర్నిశలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, మంత్రులు అంతా కూడా స్వయంగా ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లన్నింటినీ కూడా దాదాపుగా పూర్తి చేయడం జరిగింది. రేపు ప్రధాని రాక కోసం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.